హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ చిప్స్. ముందుగా మనం మీడియం సైజులో ఉన్న కాకరకాయలని తీసుకొని వీటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కడుక్కున్న కాకరకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిప్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కేంత వరకు ఉంచుకొని చిప్స్కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసుకున్న కాకరకాయల్ని వేసుకుందాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ ముక్కల్ని పక్కన తీసుకొని మిగిలిన ముక్కల్ని కూడా అలానే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా అంత ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.